దేవుడిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే ఎంతో ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు మరి బ్రదర్ సత్యం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున క్రీస్తు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈరోజు ఎందుకు కూడుకున్నాం అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే మీరు ఇచ్చే జవాబు ఏంటి? ఎందుకు కూడుకున్నాం? ప్రార్థించటకు. దేని గురించి ప్రార్థించటకు? దేశం కోసం ప్రార్థించటకు. చాలా సంతోషం. అందరూ అదే ఉద్దేశంతో వచ్చారా? చాలా సంతోషం. అయితే ప్రభువు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో మనం తెలుసుకున్నట్లయితే మనం ప్రార్థించడానికి కూడా శక్తిని పొందుకుంటాం. ఒక గురి కలిగి ప్రార్థించడం అనేది అది ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థించాలి అని చెప్పానంటే మనం దేవుని వాక్యాన్ని తప్పనిసరిగా వినాలంటే దేవుని స్వరమును మనం వినాలి. కాబట్టి దాని కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ సమయంలో మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మీ దేవదూతల్ని మా మధ్యకు ఆహ్వానిస్తున్నాం. మా హృదయ అవసరత ఏంటో మీకు తెలుసు. మా హృదయ పరిస్థితి ఏంటో మీకు తెలుసు. దేవా, ఏ సమయంలో ఏ వాక్యం అవసరమో మీకే తెలుసు కనుక మీరే ప్రభా మా హృదయాలను తెరిచి బహుసూటిగా బహుస్పష్టంగా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయాలను ప్రభా సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభా తెరవమని, నిష్ప్రయోజకుడైన నన్ను సిలువ చాటు మరుగుపరచమని, కేవలం మీ స్వరమును మాత్రమే వినిపింపజేయమని యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, యాక్ట్స్ చాప్టర్ 2. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 46 నుండి చదువుకుందాం. 46, 47. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము వారు దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవునిని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చాలండి. ఈ వాక్యాన్ని గనక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా 47వ వచనాన్ని గనక మనం గమనించినట్లయితే, వీళ్ళందరూ కూడా ప్రజలందరి ఏం పొందుకుంటున్నారు? ప్రజలందరి ఆనందం పొందుకుంటున్నారు, దయను పొందుకుంటున్నారు. దే వర్ విన్నింగ్ ఫేవర్ ఆఫ్ ఆల్ ద పీపుల్ అరౌండ్. ఆ చుట్టుప్రక్కల వారందరి యొక్క దయను పొందుకున్నారు. వాళ్ళు ఆనందంతో ఉన్నారు, నిష్కపటమైన మనస్సుతో ఉన్నారు. నిష్కపటమైన మనసు ఏమనుంది అక్కడ అంటే, నాది ఇంగ్లీష్ బైబుల్ అండి, దానివల్ల కొంచెం ట్రాన్స్లేషన్ మీరు కొంచెం హెల్ప్ చేయాలి. నిష్కపటమైన హృదయముతో ఉన్నారు. ఎప్పుడైతే ఈ విధమైన జీవితం వారిలో ఉందో, ప్రభు అనేక మందిని వారి సంఘంలో చేరుస్తున్నారు అని చెప్పనంటే, రక్షణ పొందుతున్న వారు అనేక మంది పెరుగుతున్నారు. గమనించండి, మిమ్మల్ని నన్ను దేవుడు ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పిలిచాడు. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ us. ఏమిటి
ఆ ప్లాన్, దేవునికి మన పట్ల ఉన్న ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి గనక మనం ఆలోచించినట్లయితే, వీఆర్ కాల్ టు బీ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోకానికి వెలుగై ఉన్నాం. ఏమై ఉన్నామండి? లోకానికి వెలుగై ఉన్నాం. అంటే లోకము చీకట్లో ఉంది. ఈ చీకట్లో ఉన్న లోకానికి మనం వెలుగై ఉన్నాం. మనము అని చెప్పనంటే ఎవరము? హూ ఆర్ వి? మనం ఎవరము? దీనికి జవాబు ఇక్కడ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం కనుక చూస్తే మనం ఎవరమో అర్థమవుతుంది. మనం ఎవరమండి? చదవండి. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజకులను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని కనుక చూసినట్లుగైతే మనము ఎవరమో, ఎందుకు పిలువబడ్డాం మనకు అర్థమవుతుంది. ఈరోజు క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారో వారికి అర్థం కావట్లేదు. అలాగే సంఘాలు కూడా అడ్వర్టైజ్మెంట్ ఆ విధంగానే ఇస్తున్నాయి. మా సంఘానికి వస్తారా మీరు జాబ్ పొందుకుంటారు, మా సంఘానికి వస్తారా మీరు పెళ్లిళ్ళు చేసుకుంటారు, మా సంఘానికి వస్తారా మీరు ఆశీర్వదించబడతారు అని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ వేస్తున్నారు. కానీ మనం ఎందుకోసం పిలువబడ్డాం? వై ఆర్ వి కాల్డ్? ఎందుకోసం పిలువబడ్డాం? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తం పిలువబడ్డాం. హల్లెలూయా. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించాలి అని చెప్పనంటే వీ నీడ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అనుభవం మనకు ఉండాలి. ఏమిటి అనుభవము? చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. మీరు నన్ను అడిగారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, బ్రదర్ ఈ విజయవాడ సిటీలో బిర్యానీ ఎక్కడ బాగుంటుందని చెప్పారు అడిగారు అనుకుందాం. అప్పుడు నేను ఎప్పుడు దానికి జవాబు ప్రాపర్గా చెప్పగలను? నేను టేస్ట్ చూస్తేనే నేను చెప్పగలను. నేను టేస్ట్ చూడకుండా పలానా సత్యం గారు చెప్పారండి, లేకపోతే పలానా ఇంకో వ్యక్తి చెప్పారండి, పలానా వాళ్ళు అనుకుంటున్నారండి అని చెప్పారు అనుకోండి, మీకు నమ్మకం నా మీద కలుగుతుందా? కలగదు. బ్రదర్ నేను పలానా రోగంతో సఫర్ అవుతున్నాను, ఏ డాక్టర్ దగ్గరికి వెళితే బాగుంటుంది అని చెప్పేసి అన్నప్పుడు నా కనుక రోగం నయమైతే, అక్కడ ఏ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళానో ఆ డాక్టర్ దగ్గర నాకు రోగం నయమైతే అప్పుడు నేనేమని చెప్తాను? ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఆయన మీ రోగాన్ని కుదురుస్తాడు, బాగు చేస్తాడని ఖచ్చితంగా చెప్పగలను. గమనించండి, ఈరోజు క్రైస్తవులు అని అనేక మంది పిలువబడుతున్నారు, కానీ చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన అనుభవం లేకుండానే పిలువబడుతున్నారు. ఇది ఎటువంటిది అని చెప్పానంటే పిల్లర్ లేకుండా బిల్డింగ్లు కట్టడంతో సమానం. పిల్లర్ లేకుండా బిల్డింగ్ కడితే ఏమవుతుందండి? ఏమైపోతుందండి? స్ట్రక్చర్ కనపడొచ్చు, చక్కగా అందంగా కనపడొచ్చు, కానీ తుఫాన్లు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు, వర్షం వచ్చినప్పుడు ఏమైపోతుందండి? అది ఆ కట్టడం అంతా కూడా నేల కూలిపోతుంది. ఆ శ్రమంతా కూడా వృధా అయిపోతుంది. ఈరోజు క్రైస్తవులు అనేకమైన పనులు చేస్తున్నారు, కానీ అసలు విషయం తెలియదు. ఏమి తెలియదు అని చెప్పానంటే we do not have the experiential knowledge of God. దేవుని అనుభవించిన విధానం తెలియదు. చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన అనుభవం తెలియదు. ఈ అనుభవం తెలియకపోవడం వలన ఎలా జీవిస్తున్నాం? మనము నాకు దేవుడు తెలుసు అని చెబుతున్నాము, కానీ తెలియనట్లుగానే జీవిస్తున్నాం. మనం పిలువబడింది దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము మనం పిలువబడ్డాం. కానీ ఎప్పుడది సాధ్యమవుతుంది? నేను ఆయన్ని అనుభవించి తెలుసుకున్నప్పుడు మాత్రమే నా జీవితం ద్వారా, నా సాక్ష్యం ద్వారా అది సాధ్యమవుతుంది. నేను 100 మాట్లాడొచ్చు, బట్ ఇఫ్ ఐ డోంట్ షో వాట్ ఐ ప్రీచ్ ఆర్ వాట్ ఐ స్పీక్, నేను ఏదైతే మాట్లాడుతున్నానో, ఏదైతే నేను చెబుతున్నానో అది నా జీవితంలో కనుక కనపడకపోయినట్లుగా అయితే మీరెవరూ కూడా ప్రభువుని తెలుసుకోలేరు, వెంబడించలేరు. పైపెచ్చు నాకులాగా మీరు కూడా వేషధారులాగా తయారవుతారు. దేవుడు మనల్ని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో పిలిచాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఆ వెలుగు మనం చూపించాలి అని చెప్పనంటే దేవుని యొక్క గుణాతిశయములను మన జీవితం ద్వారా, మన సాక్ష్యం ద్వారా, మన ప్రవర్తన ద్వారా చూపించవలసిన వాళ్ళమై ఉన్నాం. హల్లెలూయా. అలా చూపించాలి అని చెప్పనంటే చీకట్లో నుండి వెలుగులోనికి వచ్చిన అనుభవం మనకు ఉండాలి.
సౌలు అనుకుంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని బాగా చదివాను కదా, నేను హెబ్రీయుణ్ణి కదా, 8వ రోజు సున్నతి చేయబడిన వాడిని కదా, నేను అనేకుల కన్నా కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను కదా, నేను దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాను కదా అని చెప్పనని ఎంతో తన గురించి తను ఒక మంచి అభిప్రాయం కలిగి ఉన్నాడు. అదే అభిప్రాయంతో క్రైస్తవులను హింసించాలి అనే ఉద్దేశంతో దమస్కుకు బయలుదేరాడు. ఎప్పుడైతే దమస్కు ప్రాంతానికి వచ్చాడో దేవుని యొక్క గొప్ప వెలుగు అతని మీద ప్రకాశించింది. ఒక్కసారి ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. గొప్ప వెలుగు, అంతకు ముందు ఎన్నడూ కూడా చూడలేదు. దేవుని వాక్యం చెప్తుంది, గాడ్ ఈజ్ లైట్ అండ్ ఇన్ హిమ్ దెర్ ఇస్ నో డార్క్నెస్. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. సౌలు ఆ వెలుగును చూశాడు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం వినపడుతుంది, సౌలా సౌలా, సౌలా సౌలా, నన్ను ఎందుకు హింసిస్తున్నావు? అర్థం కాలేదు సౌలుకి. నేను ఇప్పటిదాకా దేవుణ్ణి ఘనపరుస్తున్నాను అనుకుంటున్నాను కదా, నేను ఇప్పటిదాకా దేవుని కోసం రోషంగా పౌరుషంగా జీవిస్తున్నానని చెప్పి అనుకుంటున్నాను కదా, ఇప్పటిదాకా ధర్మశాస్త్రాన్ని బట్టి కనుక చూసినట్లయితే నిందారహితమైన జీవితాన్ని జీవిస్తున్నాను కదా, అనేకుల కన్నా కూడా నేను ప్రత్యేకించబడి ఒక పరిచయంలాగా బ్రతుకుతున్నాను కదా, నేను హింసిస్తున్నానంటాడేంటి? ఎవరైనా ప్రభువా నువ్వెవడవు, హూ ఆర్ యు, నువ్వెవరు ప్రభువా అని చెప్పేసానంటే, నువ్వు హింసిస్తున్నావే ఆ యేసును నేనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ అనుభవం మనకుంటే ఎంత బాగుండో, మన స్థితి మనకు తెలియకుండా మనం బిల్డింగ్లు కట్టలేము. మన స్థితి మనకు అర్థం కాకుండా దేవునికి మనం ఉపయోగపడలేము. మన స్థితి మనకు అర్థం కాకుండా దేవుని మార్గంలో మనం నడవలేము. మన స్థితి మనకు అర్థం కాకుండా దేవుని నామాన్ని ఘనపరచలేము. మన స్థితి మనకు అర్థం కాకుండా దేవుని చిత్తాన్ని మనము చేయలేము. ఆయన గుణాతిశయములను ప్రచురపరచలేము. ఆయన్ని ప్రేమించలేము, ఆయన్ని ఆరాధించలేము, ఆయన మహిమార్థమై మనము జీవించలేము. సౌలుకు తన స్థితి అర్థమైంది. ఎప్పుడైతే అర్థమైందో 3 రోజులు ఉపవాసం ఉండి పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 రోజులు. ఈరోజు పశ్చాత్తాపం అనేదే ప్రజలకు కలగటంలా. నమ్ముకున్నావా, రక్షించబడ్డావా, ఈ టెర్మినాలజీ ఉపయోగిస్తున్నారు కానీ, లేకపోతే బాప్తిజం పొందావా అనే టెర్మినాలజీ ఉపయోగిస్తున్నావు కానీ మారు మనసు పొందావా అనే టర్మినాలజీ కనిపించటంలా, తిరిగి జన్మించావా అనే టర్మినాలజీ కనిపించటంలా. ఎందు గురించి అని చెప్పేసానంటే, చెప్పేవాడికి సాక్ష్యం ఉంటల్లా, వినేవాడికి సాక్ష్యం ఉంటల్లా. ఒక పెద్ద మందిరానికి వెళ్ళాను, ఒక 2-3 months బ్యాక్ అనుకుంటా. ఒక పెద్ద మందిరం, నేను పేరు మెన్షన్ చేయను, నేను ఒక పెద్ద మందిరానికి వెళ్ళాను. ఆ మందిరంలో నేను ఒక బ్రదర్ కోసం వెయిట్ చేస్తా ఉంటే అక్కడ ఒక సహోదరుడు వచ్చాడు. ఆ సహోదరుడు నన్ను వేసిన ప్రశ్న ఏమిటంటే, నేను జీవితంలో పైకి రావాలి అని చెప్పానంటే బాప్తీసం పొందాలంటగా, నాకు ఉద్యోగం రావాలి అని చెప్పానంటే, నా జీవితం బాగుండాలి అంటే, నేను దీవించబడాలి అంటే బాప్తీసం పొందాలంటగా. ఎవరు చెప్పారయ్యా నీకు అని చెప్పానంటే, మా పాస్టర్ గారు చెప్పారండి. ఏమని చెప్పారు మీ పాస్టర్ గారు? బాప్తీసం పొందు, నీ పరిస్థితులన్నీ తలక్రిందులైపోతాయి. బాప్తీసం పొందు, నీ జీవితం అంతా కూడా చక్కగా మారిపోతుంది. బాప్తీసం పొందు, ఇక నీకు దీవెనలు. బాప్తీసం పొందు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పెళ్ళవుతుంది, నీకు సమస్తం కూడా చక్కగా జరుగుతుంది. ఏమిటండి ఇది? బాప్తీసం ఎందుకు బాప్తీసం? అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని. ఏ మాట విని? పేతురు లేచి మాట్లాడుతున్నాడు, దేవుని గూర్చిన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతున్నాడో మనుషుల హృదయాలు తెరవబడినాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటి అని చెప్పానంటే, ఆయన సర్వ సత్యంలో నడిపిస్తాడు అని ప్రభువు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు చేసే పనేమిటి అని చెప్పానంటే, ఆయన పాపము నిమిత్తం, తీర్పు నిమిత్తం, నీతి నిమిత్తం ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని చెప్పానంటే మన ఎదుట అద్దం పెట్టినట్టుగా ఉంటుంది. మన హృదయం మన కళ్ళ ముందు కనపడుతుంది, మన జీవితం మన ఎదుట కనపడుతుంది, మన పరిస్థితి మన ఎదుట కనపడుతుంది, వాస్తవం కనపడుతుంది.
దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఇన్ యువర్ లైట్ వి సీ లైట్. నీ వెలుగులో మేము వెలుగును చూస్తాము. హల్లెలూయా. అంటే వెలుగుని చూడాలి అని చెప్పనంటే, వెలుగు అంటే సత్యం, సత్యాన్ని చూడాలి అని చెప్పనంటే దేవుని వెలుగులో మాత్రమే ఆ సత్యాన్ని మనం కనుగొనగలం, చూడగలం. హల్లెలూయా. పేతురు లేచి మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. ఆ వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో సోలాల్లాగా దిగబడిపోతున్నాయి. ఎప్పుడైతే వాక్యం హృదయంలోకి వెళుతుందో ఒక్కొక్కరి హృదయంలో వేదన, ఒక్కొక్కరి హృదయంలో బాధ. కారణం ఏమిటి? వారి జీవితం ప్రభు ఎదుట సరిగ్గా లేదన్న విషయం వారికి అర్థమైపోయింది. వారు దేవుని ఎదురు దుష్కార్యాన్ని చేశారు అనే విషయం వారికి అర్థమైపోయింది. వారికి భవిష్యత్తులో నిరీక్షణ లేదు అనే విషయం వారికి అర్థమైపోయింది. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏమడుగుతున్నారమ్మా? వారి హృదయంలో నొచ్చుకున్న వారై, సహోదరులారా ఏమి చేతుమని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకండి బాప్తీసం పొందాల్సింది? మీరు మారు మనస్సు నొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పశ్చాత్తాపం కలుగుతుందో ఆ పశ్చాత్తాపం మనిషిని మారు మనసు కలిగి జీవించే విధంగా చేస్తుంది. హల్లెలూయా. ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయం చేస్తుంది. ఎప్పుడైతే మనిషికి ఆ మనసు వస్తుందో ప్రభు పాదాల మీద పెడతాడు. ఇందాక బ్రదర్ కొంచెం నా గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు. వాస్తవానికి నేను నిలబడటానికి ఏమాత్రం కూడా, దేవుని కొరకు నిలబడటానికి ఏమాత్రం కూడా యోగ్యుణ్ణి కాదు, అర్హత లేదు. ఎంతో పాపిగా, పాపాత్ముడిగా, దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవించాను. నా తల్లిదండ్రులకు అవమానకరంగా, ఎంతో అసహ్యకరంగా బ్రతికాను. ఉన్నతమైన చదివాను వాస్తవమే, కానీ నా బ్రతుకు సరిగ్గా లేదు. గమనించండి, చదువు బాగున్నంత మాత్రాన బ్రతుకు బాగుంది అని చెప్పి అనుకుంటే పొరపాటు. నా జీవితం ఇంకా ఎవరు మార్చలేరు అని చెప్పేసి అనుకున్నాను. ఎన్నో తిట్లు తిన్నాను, ఎన్నో అనిపించుకున్నాను. ఇక నా వల్ల కాదు మారటం అని చెప్పి అనుకున్నాను. ఇలా అనుకోవడానికి గల కారణం కూడా నా ముందు సాక్ష్యాలేమీ లేవు. సాక్ష్యము కలిగిన జీవితం కలిగిన వాళ్ళు, సవాలు చేసే వాళ్ళు ఎవరూ లేరు. ప్రభు రక్షించగలడు, ప్రభు విడిపించగలడు, ప్రభు మారు మనస్సు అనుగ్రహించగలడు, ప్రభు పాప బంధకాల నుంచి బయటికి తీసుకురాగలడు, జయ జీవితాన్ని అనుగ్రహించగలడు అని చెప్పిన వారు లేరు. ఎవరైతే మాట్లాడుతున్నారో వాక్యం, వారి జీవితాన్ని కనుక చూసినట్లుగా అయితే నాకు వారికి లోకంలో ఉన్న వారికి పెద్ద వ్యత్యాసం ఏమీ కనిపించలేదు. అంతేనేమో అందరూ అని చెప్పేసి అనుకున్నాను. నాకు తెలిసిన యథార్థంగా ఉండే ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అని చెప్పానంటే మా నాన్నగారు. ఆయన ఒక్కరే నాకు ఒక మంచి రోల్ మోడల్ లాగా ఉన్నారు. అటువంటి జీవితాన్ని జీవిస్తున్న సమయంలో ప్రభు ఏకాంత సమయంలో నాతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాట ఏమిటో తెలుసా అండి? మై సన్, ఐ లవ్ యూ, మై డియర్ సన్, ఐ స్టిల్ లవ్ యూ. నేను ఏకాంతంగా ఒక గదిలో ఉన్నాను. ఆ గదిలో ఉన్నప్పుడు ఒక మెల్లని స్వరాన్ని విన్నాను. ఆ స్వరము నాతో చెప్పిన మాట, ఆ స్వరం ఎప్పుడైతే నాతో మాట్లాడుతుందో కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఆ కనబడిన వ్యక్తితో నేను మాట్లాడుతున్నాను. ప్రభువా, నీ కోసం నేను ఏదన్నా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను, ఏదైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టకు ప్రభువా, నన్ను మాత్రం నువ్వు విడిచిపెట్టకు. నాకు బ్రెయిన్ నుండి ఈసోఫేగస్ వెళ్ళటానికి ఒక నర్వ్ ఉంటుందండి. ఆ నర్వ్ ప్యారలైజ్ అయిపోయింది నాకు. నేను 14 years వయసులో ఎప్పుడైతే ఈ నర్వ్ ప్యారలైజ్ అయిపోయిందో హై టెంపరేచర్ వల్ల నాకు మాట తడబడి వచ్చేసింది, అంటే నత్తి వచ్చేసింది. నాకు కనీసం మంచినీళ్ళు కూడా నేను తాగలేను, నా ఉమ్మును కూడా నేను మింగలేను. మంచినీళ్లు తాగుతా ఉంటే, కొబ్బరి నీళ్లు తాగుతా ఉంటే అవి మళ్ళా ముక్కులో నుండి బయటకు వచ్చేసేవి. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు, మరి మా నాన్నగారు 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు ఆ పరిస్థితిలో నుంచి దేవుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఈ నత్తి లేకుండా చేశాడు. చక్కగా ఆహారాన్ని తీసుకోవడానికి సహాయం చేశాడు. చేస్తే నేనేం చేశాను? ఆయన సర్వశక్తిమంతుడు, గొప్పవాడు అని చెప్పేసి చెబుతూనే అపవిత్రమైన జీవితాన్ని జీవిస్తున్నాను. సినిమా పాటలు పాడుతూ సినిమా సింగర్ అవ్వాలని చెప్పానని, మోడలింగ్ లోకి వెళ్ళాలని, అడ్వర్టైజ్మెంట్ ఫీల్డ్ లోకి వెళ్ళాలని రకరకాల ఆలోచనలు కలిగి నేను జీవిస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు. ఎప్పుడైతే ఆ రోజు మాట్లాడాడో
నా జీవితాన్ని ప్రభు నాకు చూపించడం మొదలు పెట్టాడు. ఒకనొక రోజు ఉదయం నేను అప్పుడు యూనివర్సిటీలో ఉన్నాను. లేచిన తర్వాత అందరు కాలేజీకి రెడీ అవుతున్నారు. నాకు మాత్రం భయంకరమైన దుఃఖం నన్ను అలుముకుంటుంది. ఆ రూమ్ అంతా కూడా గట్టిగా కేకలు వేసి ఏడవాలని చెప్పి అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఆ రూమ్ లాక్ చేసేసాను. అందరు వెళ్ళిపోయారు. నేను కేకలు పెట్టి ఏడుస్తున్నాను. ప్రభు సన్నిధిలో అరుస్తున్నాను. ప్రభువా, నువ్వు ఇక్కడున్నావని నాకు తెలుసు. నువ్వు నా నుంచి ఏం కోరుకుంటున్నావు ప్రభువా అని నేను అడుగుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట, ఇఫ్ యు రిపెంట్ ఐ విల్ రిస్టోర్ యూ. ఇఫ్ యు అటర్ వర్తీ నాట్ వర్త్లెస్ వర్డ్స్ యూ విల్ బి మై స్పోక్స్మెన్. నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, మారు మనసు పొందినట్లయితే నేను నిన్ను నా హక్కును చేర్చుకుంటాను. వ్యర్థమైన మాటలు విడిచిపెట్టి నువ్వు నా తట్టు తిరిగినట్లయితే నేను నా నోటి బూరగా వాడుకుంటాను. అప్పుడు నేను MBA చేస్తున్నాను. సరిగ్గా నా ఉద్దేశం ఒక మంచి బ్రాండ్ మేనేజర్ అయ్యి నేను మంచి డబ్బు సంపాదించాలి అనేది నా ఉద్దేశం. భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ లో నేను MBA చేశాను. నేను అటువంటి ఇన్స్టిట్యూట్ లో చదువుతున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఇది, ప్రభువా నాకు పశ్చాత్తాపడటం తెలియదు ప్రభువా, మారు మనసు అంటే ఏమిటో నాకు తెలియదు ప్రభువా అని చెప్పేసి అని కనిపించని వ్యక్తితోనే నేను మాట్లాడటం మొదలు పెట్టాను. ఎప్పుడైతే అలా మాట్లాడుతున్నానో ఆ ఆత్మ నా స్థితిని నాకు తెలియపరుస్తుంది. ఆ ఆత్మ నా పరిస్థితి నాకు గ్రహించేటట్లు చేస్తుంది. నా జీవితంలో ఎన్నడూ కూడా ఆ విధంగా పశ్చాత్తాపడలేదు. ప్రభు ఎదుట కన్నీటితో నా పరిస్థితిని ఒప్పుకున్నప్పుడు, ప్రభు ఎదుట క్షమాపణ అడిగినప్పుడు ప్రభు మరలా నాతో మాట్లాడారు. లూకాసు సువార్త 7వ అధ్యాయం ద్వారా విస్తారమైన నీ పాపములు క్షమించబడినాయి, సమాధానంతో వెళ్ళు. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నడూ పొందుకొని గొప్ప సమాధానాన్ని ఆ రోజు నేను పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవనస్తుల్ని చూస్తా ఉంటే, ఈరోజు అనేక మంది సంఘస్థుల్ని చూస్తా ఉంటే దుఃఖం కలుగుతూ ఉంటుంది. కారణం ఏమిటి అని చెప్పానంటే, పశ్చాత్తాపం, మారు మనస్సు అనే దాని మీద వారి విశ్వాస జీవితాన్ని కట్టుకోవడంలా. అలా కట్టుకోవడం లేదు కాబట్టే అనేక మంది విశ్వాస జీవితంలో ముందుకెళ్ళటంలా. ఇల్లు దేవుడు ఇవ్వలేదని చెప్పేసి అలగటం, వాళ్ళు కోరుకున్న దేవుడు చేయలేదని చెప్పేసి అలగటం, ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అలగటం, లేకపోతే ఇంకేదో మాట్లాడారని చెప్పేసి అలగటం. ఏ కారణం వచ్చినా ముందు వెనక్కి వెళ్ళేది ఎక్కడికి అంటే దేవుని దగ్గర నుంచే ముందు వెనక్కి వెళ్తా ఉంటారు. నా ప్రశ్న, దేవుడా మన కోసం, ప్రభువా మన కోసం రక్తం కార్చింది, లేకపోతే మనుషులా? ఎవరి కోసం మన దేవుని దగ్గరికి వస్తాం? ఎవరి కోసం మనం దేవుని దగ్గరికి వస్తాం? దేవుని మీద ప్రేమతో వస్తున్నామా, లేకపోతే ఏదో పొందుకోవాలి అనే మనసుతో వస్తున్నామా? ఎలా వస్తున్నాం ప్రభు సన్నిధికి? ఎలా వస్తున్నాం మనం ప్రభు సన్నిధికి? గమనించండి, ఈ అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో గనక మనం చూసినట్లుగైతే వాళ్ళ హృదయంలో ఉన్న బాధను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడ్డారు, మారు మనసు పొందారు. వాళ్ళు బాప్తీసం, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చేసే పనేమిటో తెలుసా అండి? చాలా మంది రకరకాల అభిప్రాయాలు కలిగి ఉంటారు పరిశుద్ధాత్ముడు గురించి. కానీ పరిశుద్ధాత్ముడు చేసే పని ఇక్కడ రాయబడి ఉంది. చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో అమ్మా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, హల్లెలూయా, మీరేం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు. వాట్ కైండ్ ఆఫ్ పవర్ ఇస్ దిస్? ఎటువంటి శక్తి అని చెప్పానంటే పాపాన్ని జయించే శక్తి. హల్లెలూయా. ఇంతకు ముందు దుర్మార్గుణ్ణి, ఇంతకు ముందు పాపాత్ముణ్ణి, ఇంతకు ముందు నీచుణ్ణి, ఇంతకు ముందు అసహ్య కార్యములు చేసిన వాడిని, ఇంతకు ముందు పాప బానిసత్వంలో, పాపపు శృంఖలాల్లో ఉన్నవాడిని. కానీ పరిశుద్ధాత్ముడు నేను పొందుకోవడం వలన, పాప క్షమాపణ వలన నేనేం పొందుకున్నాను? శక్తిని పొందుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. జయ జీవితాన్ని జీవించడానికి శక్తిని పొందుకున్నాను. దేవుని కొరకు జీవించడానికి శక్తిని పొందుకున్నాను. దేవుని మహిమార్థమై బ్రతకడానికి శక్తిని పొందుకున్నాను. దేవుని చిత్తము చేయడానికి శక్తిని పొందుకున్నాను. హల్లెలూయా. ఇది కాకుండా అనేక మంది రకరకాల ఇమోషనల్ ఫీలింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే పడిపోవాలి, పరిశుద్ధాత్మ పొందుకోవడం అంటే ఏదో ఎగిరిగిరి చప్పట్లు కొట్టాలి, పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే ఏదేదో అయిపోవాలని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటాం. ఎందుకు? చదవండి. ఎందుకు శక్తిని పొందుకుంటాం?
యెరూషలేములోను యూదా సమరయ దేశములంతట్లోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పెను. హల్లెలూయా. దిస్ ఈజ్ అవర్ కాలింగ్. దేవుడు మనకిచ్చిన పిలుపండి ఇది. మనం భూదిగంతముల వరకు కూడా సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం. హల్లెలూయా. ఆ శక్తి మనకు ఎందుకు అనుగ్రహించబడింది అని చెప్పనంటే ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి. మీరు కనుక పౌలు గారి దగ్గరికి వెళ్ళి, పౌలు నీ సాక్ష్యం ఏంటి అని కనుక అడిగితే పౌలు చెప్పే సాక్ష్యం ఏంటో తెలుసా? ఠక్క 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 పౌలు చెప్పే సాక్ష్యం, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను దూషకుడను, పూర్వము నేను హానికరునై ఉన్నాను, కానీ ఇప్పుడైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. హల్లెలూయా. ఏమిటయ్యా నీలో అంత మార్పు? ఏమిటయ్యా నీలో అంతటి క్రియ? ఎలా జరిగిందయ్యా నీ జీవితంలో ఇటువంటి క్రియ? అదండి సాక్ష్యం. క్రైస్తవుల జీవితంలో ప్రభు గనక కార్యం చేస్తే వెలుగు వారి జీవితంలో ప్రకాశిస్తూ ఉంటుంది. చీకట్లో ఉన్నవారు చూడకుండా ఉండలేరు, చీకట్లో ఉన్నవారు అడగకుండా ఉండలేరు, చీకట్లో ఉన్నవారు మనలో ఉన్న ప్రత్యేకతని గమనించకుండా ఉండలేరు, చీకట్లో ఉన్నవారు మనలో ఉన్న ప్రభువుకు ఆకర్షించబడకుండా ఉండలేరు. హల్లెలూయా. హల్లెలూయా. మనము సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం, సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డాం. అందుకే శక్తిని పొందుకున్నాం. ఈ శక్తిని మనం పొందుకున్నామా? మన పిలుపేంటో మనకు అర్థమవుతుందా? భూదిగంతముల వరకు సాక్ష్యములుగా ఉండాల్సిన మనము ముందు మన ఇంట్లో సాక్ష్యం ఉందా? మన కుటుంబంలో సాక్ష్యం ఉందా? ఎంతో మంది భార్యలు చెబుతూ ఉంటారు, నా భర్త మారలేదండి, నా బిడ్డలు మారలేదండి. కానీ వాక్యం మనల్ని వేసే ప్రశ్న, మన జీవితం నిజంగా మార్పు నొందిందా? వారు గమనించే అంతగా మార్పు నొందిందా? వారు ఆకర్షించబడే అంతగా మార్పు నొందిందా? ఏ వాక్యం అయితే చదువుతున్నామో, ఏ వాక్యం అయితే వింటున్నామో, ఏ వాక్యానుసారంగా అయితే ప్రార్థన చేస్తున్నామో అది మన జీవితంలో ఉందా? కెన్ పీపుల్ సీ గాస్పెల్ ఇన్ మీ అండ్ త్రూ మీ? ప్రజలు నా జీవితంలో సువార్తను చూడగలుగుతున్నారా? ప్రజలు మన జీవితంలో ప్రభువును చూడగలుగుతున్నారా? దేవుని వాక్యం ఏమని చెప్తుంది? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూడండి. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే, ఎవరి పట్ల భయం అండి? ఎవరి పట్ల భయం? దేవుని పట్ల భయం. హల్లెలూయా. భయముతో కూడిన పవిత్రమైన మీ ప్రవర్తనను చూసి ఏం చూడాలంట? ఇంట్లో వాళ్ళు గాని బయట వాళ్ళు గాని ఏం చూడాలి? భయముతో కూడిన దేవుని యందలి భయం మనలో కనపడాలి. హల్లెలూయా. పలానా పని చేస్తాము లేకపోతే చెయ్యము అని చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు మనం ప్రశ్నించినప్పుడు దానికి జవాబు మనలో దేవుని పట్ల భయం కనపడాలి. ఆ భయం మనల్ని ఎటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి? పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రోత్సహించాలి. మన ఇంట్లో వాళ్ళకి కానీ బయట వాళ్ళకి కానీ కనపడాల్సింది ఏమిటి అని చెప్పానంటే భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన. చదవండి. పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. అంటే భార్యలు భర్తలకి ఏమిటండి? బైబిల్ లాంటి వాళ్ళు. కుటుంబానికి భార్యలు ఎటువంటి వారండి? బైబిల్ లాంటి వారు. సమాజానికి క్రైస్తవులు ఎటువంటి వారండి? బైబిల్ లాంటి వారు. మన రాష్ట్రానికి లేకపోతే మన దేశానికి క్రైస్తవులు ఎటువంటి వారండి? బైబిల్ లాంటి వారు. ప్రజలు మనల్ని చూసినప్పుడు ఆ వాక్యం మనలో కనపడుతుందా? ప్రజలు మనల్ని చూసినప్పుడు ఆ సువార్త మనలో కనపడుతుందా? ప్రజలు మనలో చూసినప్పుడు దేవుని యొక్క ప్రేమ మనలో కనపడుతుందా? గ్రామ్ స్టెయిన్స్ అనే వ్యక్తి గురించి మీరు వినే ఉంటారు. ఆయన ఒరిస్సా ప్రాంతానికి వచ్చి తన భార్యతో కలిసి, పెళ్లి కాకముందు నుంచి సువార్త చేస్తున్నాడు అనుకోండి, సువార్త పరిచర్య చేస్తున్నాడు. ముఖ్యంగా కుష్ఠరోగుల మధ్య ఎంతో పరిచర్య చేస్తున్నాడు. ఆ తర్వాత వివాహం అయింది. వివాహం అయిన తర్వాత భార్యతో కలిసి ఎంతో అద్భుతమైన పరిచర్య చేస్తున్నాడు. దీన్ని గమనించిన
ఈ ఏమంటారు వాళ్ళని, మత ఛాందస్వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగైనా సరే అంతమొందించాలి అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నట్లుగానే అతి దారుణంగా, అతి భయంకరంగా వాళ్ళని చంపేశారు. దేశమంతా కూడా దీన్ని చూస్తుంది. ఎప్పుడెప్పుడు మిసెస్ స్టెయిన్స్ మాట్లాడుతుందో, ఆవిడ నోటి నుండి ఎప్పుడు కఠినమైన మాటలు వస్తాయో వాళ్ళని ఉరి తీద్దాం, వాళ్ళని హింసిద్దాం, వాళ్ళని శిక్షిద్దాం అని చెప్పేసి దేశమంతా చూస్తుంది. వీళ్ళు ఏం మాట్లాడతారు అసలు అని విందామని చెప్పేసి ప్రపంచం అంతా చూస్తూ ఉంది. అటు భారతదేశం చూస్తుంది, అటు BBC వరల్డ్ ప్రపంచం కూడా చూస్తూ ఉంది. రిపోర్టర్స్ వచ్చి అడిగారు మిసెస్ స్టెయిన్స్ ని, అమ్మా ఏం చేయమంటారు? మీరేమో సేవ చేద్దామని వచ్చారు, మీరేమో మేలు చేద్దామని వచ్చారు, మీరేమో మంచి చేద్దామని చెప్పని వచ్చారు, మీరు బాగు చేద్దామని చెప్పని వచ్చారు. ఇన్ రిటర్న్ దానికి బదులుగా మీరు ఏం పొందుకున్నారు? అతి ఘోరమైన, అతి భయంకరమైన మరణం. ఏం చేద్దాం? ఆవిడ చెప్పిన మాట, ప్రభువు నన్ను క్షమించిన ప్రకారం నేను కూడా వాళ్ళని క్షమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కాదా అండి సువార్త? ఎంతమంది ఈరోజు ఇంట్లో సమాధానం లేకుండా ప్రభు శరీరం రక్తం తీసుకునేవాళ్ళు, ఎంతమంది బంధువులతో సమాధానం లేకుండా శరీరాన్ని రక్తాన్ని తీసుకునేవాళ్ళు, ఎంతమంది గొడవ పడొచ్చి మరి శరీరాన్ని రక్తాన్ని తీసుకునేవాళ్ళు, ఎంతమంది ఇంట్లో వాళ్ళతో గొడవలు, బయట వాళ్ళతో గొడవలు, బంధువులతో గొడవలు, స్నేహితులతో గొడవలు. మనకి సాక్ష్యం ఉందంటారా లేదంటారా? మనం నిజముగా దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురిస్తున్నామా? ఆర్ వి ప్రొక్లైమింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క గుణాతిశయములను మనం ప్రచురిస్తున్నామా? ఒకానొక సమయంలో నన్ను బాగా వ్యతిరేకించే వ్యక్తి ఆయనను వ్యతిరేకిస్తున్నాడు అనే విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. నన్ను గురించి చాలా చెడుగా మాట్లాడుతున్న విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. ఆయన ఫేస్ టు ఫేస్ చేయాల్సి వచ్చింది. నేను ఆయన ఫేస్ చేయలేకపోయాను. కారణం ఏమిటి అని చెప్పానంటే, నా ఎదుట చక్కగా నవ్వుతున్నాడు, కానీ నా వెనకాల నా గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నాడు. చాలా బాధపడ్డాను అతను ఫేస్ చేయడానికి. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత రూమ్ లోకి వెళ్ళి నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను ఆయన ఫేస్ చేయలేకపోతున్నాను ప్రభువా అని చెప్పని ప్రార్థన చేస్తుంటే, ప్రభు నాకు చూపించింది ఏమిటో తెలుసా అండి? సిలువను చూపించాడు. ఎందుకు చూపించాడు అని చెప్పనంటే, నేను నిన్ను క్షమించలేదా? నువ్వు ఎటువంటి పాపాలు చేసావు, నువ్వు ఎటువంటి జీవితాన్ని జీవించావు, నువ్వు ఎంత విరోధంగా జీవించావు, ఎంత వ్యతిరేకంగా జీవించావు, అయినప్పటికీ కూడా నేను నిన్ను క్షమించలేదా? మరి నువ్వెందుకు క్షమించలేకపోతున్నావు? ప్రభు సన్నిధిలో కన్నీటితో నా స్థితిని ఒప్పుకున్నాను. ఆ తర్వాత ఆయనతో ప్రేమగా మాట్లాడటానికి, ఆయన కొరకు ప్రార్థించడానికి ప్రభు నాకు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, సువార్తను ప్రకటించడము అని చెప్పానంటే మీరు బైబిల్ పట్టుకొని బయలుదేరాల్సిన అవసరం లేదు. వాక్యము మన హృదయంలో ఉండాలి, వాక్యము మన జీవితంలో కనపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం మనం పిలువబడ్డాం. ఆ పిలుపు మనకు ఉండాలి అని చెప్పనంటే, ఆ పిలుపు తగినట్లుగా మనం జీవించాలి అని చెప్పనంటే, ముందు ఫౌండేషన్ ఉండాలి. మారు మనస్సు అనే క్రియ మనలో జరిగి ఉండాలండి. ఆ మారు మనస్సు అనే క్రియ గనక మన జీవితంలో గనక లేకపోయినట్లుగైతే లోకస్తులకి మనకి పెద్ద వ్యత్యాసం ఏం కనపడదు. ఏటీఎం తెలుసుగా? ఏమిటమ్మా ఏటీఎం అంటే? ఎనీ టైం మనీయా, ఆల్ టైం మనీయా? ఎనీ టైం మనీ. ఏ టైంలో వెళ్ళి కార్డు పెట్టినా సరే డబ్బులు తీసుకోవచ్చు. అంటే అందులో డబ్బులు ఉంటాయి కదా, అంతే కదా, డబ్బులు ఉండాలి కదా. ఏ టైంలో వెళ్ళి కార్డు పెట్టినా డబ్బులు తీసుకోవచ్చు. చాలా మంది ప్రభు దగ్గరికి ఎలా వస్తారంటే ఏటీఎం లాగానే వస్తారు. ఎందుకు ఏటీఎం లాగా వస్తారన్నాను అని చెప్పానంటే, వాళ్ళకి అవసరం ఉంటేనే ప్రార్థన, వాళ్ళకి అవసరం ఉంటేనే ప్రభు సన్నిధిలో ఉపవాసం, వాళ్ళకి అవసరం ఉంటేనే మరి ప్రభు దగ్గరికి రావడం. ఈ పనులు ఎవరు చేస్తారు అని చెప్పనంటే, ప్రభువుని వ్యక్తిగతంగా తెలుసుకొని వారు. ప్రభువుని వెంబడించాల్సింది లాభం కోసం కాదండి, ప్రభువుని వెంబడించాల్సింది స్వార్థంతో కాదండి, ప్రభువుని వెంబడించాల్సింది ఏదో మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ అంటే ఈ లోక సంబంధమైన సుఖభోగాల్ని మనం సంపాదించుకోవడం కోసం మనం పిలువబడలేదు. మనం ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి పిలువబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా.
దేశంలో బహుభయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నా పాత్ర ఏంటి? దేశం గురించి ప్రార్థించడానికి మరి సహోదరులు చక్కటి పిలుపునిచ్చారు. కానీ ఆ భారం మనలో ఉందా? దేశం కోసమైన భారం మనలో ఉందా? దేశం కోసం భారం మనలో ఉండాలి అని చెప్పానంటే ముందు మన తోటి సహోదరుని కోసం, సహోదరి కోసం భారం మనలో ఉండాలి. ఎప్పుడు వస్తుంది భారము అని చెప్పానంటే నేను రక్షించబడితే వస్తుంది. గుడ్డివాడు మరో గుడ్డివాడికి దారి చూపించగలడా అండి? ఈ గోతిలో ఉన్నవాడు పక్క గోతిలో ఉన్నవాడికి సహాయం చేస్తాంటే ఎలా ఉంటది? ఏమండి, ఇతను ఎక్కడున్నాడు? గోతిలో ఉన్నాడు. పక్కనోడు దేవుని చెప్తున్నాడు, నువ్వు అక్కడే ఉండు, నేను నీకు సహాయం చేస్తానని చెప్పేసి అంటే ఎలా ఉంటుంది? హాస్యాస్పదంగా ఉంటుంది. రక్షించబడని వాడు వేరొక రక్షణ లేని వారి కోసం ప్రార్థన చేస్తే అలాగే ఉంటుంది. మొదట మనం తెలుసుకోవాలి, చీకట్లో నుండి వెలుగులోకి మనం రావాలి, మనం ప్రభువుని అనుభవించాలి. అప్పుడు మనం ఇతరుల కోసం ప్రార్థన చేయగలుగుతాం, ఇతరులను ప్రేమించగలుగుతాం, ఇతరుల కోసం భారంతో మనం మొరపెట్టగలుగుతాం, విజ్ఞాపన చేయగలుగుతాం. అప్పుడు ప్రభు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తుల దగ్గర ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు? ఒక మంచి మనస్సాక్షి. వాళ్ళ హృదయం ఎలా ఉందంట? నిష్కపటంగా ఉంది. ఎలా ఉందండి వాళ్ళ హృదయం? నిష్కపటంగా ఉంది. మరొకటి ఏమిటి అని చెప్పనంటే వాళ్ళలో ఏక మనస్సు ఉంది. హల్లెలూయా. ఈ రెండు ఏమిటది? ఏక మనస్సు, నిష్కపటమైన హృదయము. ఈ రెండు విధాలతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు కూడా కూడుకుంటున్నారండి. బంధువులు వచ్చారని ఆగిపోవటల్లా, లేకపోతే సీరియల్స్ వచ్చినాయి అని ఆగిపోవటల్లా, లేకపోతే ఇంకేదైనా ప్రాముఖ్యమైన పని ఉందని ఆగిపోవటల్లా. వాక్యంలో రాయబడింది వాళ్ళు తప్పక కూడుకుంటున్నారంట. తప్పక అని చెప్పనంటే ఇన్ ఆల్ కండిషన్స్, అన్ని సమయాల్లో కూడా వాళ్ళు తప్పిపోకుండా ప్రభు సన్నిధికి రావడాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకున్నారు. హల్లెలూయా. వచ్చి ఏం చేస్తున్నారు? అపోస్తుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగకుండిరి. హల్లెలూయా. రక్షించబడిన వారిలో కనపడవలసిన లక్షణాలండి ఇవి. రక్షించబడిన వ్యక్తి వాక్యం కొరకు ఆకలి ఉండాలి. ఆ వాక్యం కొరకు ఆకలి ఎప్పుడైతే మనలో ఉంటుందో దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది. దేవుని చిత్తం తెలియకపోతే మన ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమేనండి. దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, ఆయన చిత్తములో మనం ఏదడిగినా సరే మనం పొందుకుంటాం అని నమ్మమని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆయన చిత్తం అని తెలుస్తుందండి. ఒక సహోదరి ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ వచ్చి ప్రార్థన చేయమంటుంది. ఏమిటమ్మా, దేని గురించి ప్రార్థన చేయమంటారంటే మా అమ్మాయి గురించి ప్రార్థన చేయయ్యా అని చెప్పేసి నంది. దేని గురించి అమ్మా అని చెప్పానంటే వివాహం ఫిక్స్ అయిందయ్యా, ప్రార్థన చేయండి. ఎవరితో అమ్మా? ప్రభు నెరిగిన వాడేనా అని చెప్పానంటే ఆ సహోదరి చెప్పిన మాట, అంటే మందిరానికి వెళ్ళడానికి ప్రాబ్లం లేదంటయ్యా. నేను అడిగిన ప్రశ్న ఏంటి? అతను ప్రభు నెరిగిన వాడేనా? ఆవిడ చెప్పిన జవాబు ఏంటి? మందిరానికి వెళితే ప్రాబ్లం లేదంట. ఎంత తెలివిగా మాట్లాడతారండి, ఎంత తెలివిగా మాట్లాడతారు. మళ్ళీ అడిగాను, అమ్మా ఆయన ప్రభువుని తెలుసుకున్నాడా అని చెప్పని అడిగితే, లేదయ్యా, మంచి ఉద్యోగం చేస్తున్నాడయ్యా, సిఏ అయ్యా, మంచి జీతం వస్తుందయ్యా, అమ్మాయిని మాత్రం పంపిస్తాన్నాడయ్యా. ఈ అమ్మాయి 2 నెలల తర్వాత నాకు SMS పెట్టింది. ఏమని అంటే, అన్నయ్య చచ్చిపోవాలనుంది అన్నయ్య, బ్రతుకుతున్నాను కానీ జీవోత్సవంలాగా బ్రతుకుతున్నాను అన్నయ్య, నేను ఘోరమైన శిక్ష అనుభవిస్తున్నాను అన్నయ్య అని చెప్పేసినని ఆమె నాకు మెసేజ్ పెట్టింది. చూసారా అండి, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు ఎలా ఉన్నారు? వివాహాలకి ఎటువంటి వారితో సంబంధాలు పెట్టుకుంటున్నారు? ఇక్కడేమో దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు? దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్నారు. ఆ సహోదరి నాకు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఫలానా అమ్మగారయ్యా ప్రార్థన చేసి చెప్పారు. ఏమని చెప్పారమ్మా? ఈ సంబంధాన్ని దేవుడు చేసుకోమన్నాడని చెప్పారంట. మరి ఏ అమ్మగారు చెప్పారో మరి. ప్రజలు ఎంత గుడ్డిగా ఉంటున్నారండి. అంటే ప్రవచనాలకి ఈ ప్రవచనం సరైందో కాదో మనం తెలుసుకోవాలి అని చెప్పానంటే వి నీడ్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మనకు తెలిసి ఉండాలి. వాక్యం తెలియపోతే ఎవరెవరో ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడిందల్లా దేవుని చిత్తం అయిపోతుందా?
వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి చెప్తే దేవుని చిత్తం అయిపోతుందా? మీరు కలలు కన్నా, దర్శనాలు కన్నా, ప్రవచనాలు మాట్లాడినా, ఏం చేసినా వాక్యంతో గనక అది సరిపడకపోతే దట్స్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తము కానే కాదు. ఆ సహోదరి అమాయకంగా చెప్తున్న మాట, ఎవరో ప్రార్థన చేసి చెప్పారు, సరే అని చెప్పని అన్నారు, కాబట్టి నా కూతురు నేను వివాహం చేశాను అని చెప్పేసి చెబుతుంది. కూతురు భవిష్యత్తు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. దేవుని బిడ్డలైన వాళ్ళు వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. అపోస్తల బోధ యందు, సహవాసము యందు మంచి సహవాసం మనకు కలిగి ఉండాలి. సహవాసము అని చెప్పనంటే ఒకసారి తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవ్వనేచ్చుల నుంచి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. ఎవరితో కూడా కొంతమంది మాట్లాడతారు, నిజాలు మాట్లాడినట్టు మాట్లాడతారు, అబద్ధాలు. ఆడతో కాదండి, నిజంగా నిజం మాట్లాడలేదు, పాడతారంట. ఓ సేవకుడు చెప్తున్నాడు, ఏమని అని చెప్పనంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరంట, ఏం చేస్తారు? పాడతారంట. అటువంటి వారితో కాదు మన సహవాసం కలిగి ఉండాల్సింది. ఎటువంటి వారితో? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. హల్లెలూయా. అందుకోసమండి మనకు సహవాసం. నా స్నేహితుడు ఎలా ఉండాలి? నేను ఏర్పాటు చేసుకునే స్నేహితుడు, నేను ఏర్పాటు చేసుకునే సహవాసం ఎలా ఉండాలి? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసేవారితో నాకు సహవాసం ఉండాలి. కానీ నేను అవిశ్వాసులతో జోడి కట్టడానికి వీల్లేదు. నేను పిలువబడిన పిలుపు ప్రత్యేకమైంది. ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించడానికి నేను పిలువబడ్డాను. ప్రభు సాక్షిగా బ్రతకడానికి నేను పిలువబడ్డాను. అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి నేను పిలువబడ్డాను. అటువంటి పిలుపుకు తగినట్లుగా నేను జీవించాలి అని చెప్పనంటే నా సర్కిల్ మారాలి. ఎవరిని విడిచిపెట్టాలో వారిని విడిచిపెట్టాలి. హల్లెలూయా. దేన్ని వదిలిపెట్టాలో దాన్ని వదిలిపెట్టాలి. దాన్ని వదిలిపెట్టకుండా, వారిని విడిచిపెట్టకుండా నేను ప్రభు సహవాసంలో ఉంటాను, ప్రార్థన చేస్తానంటే కుదరదండి. దేవుడు చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకు? చదవండి. మీరు ఎలా జీవించడానికి పిలువబడ్డారు? నీతిగా జీవించడానికి పిలువబడ్డారు. మీ పక్కన వాళ్ళు మిమ్మల్ని సవాలు చేసే విధంగా ఉండాలి. మన సహవాసంలో ఉన్న వాళ్ళు మనల్ని సవాలు చేసే విధంగా ఉండాలి. ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసింది ఏమిటో తెలుసా అండి? ప్రభువా, నాకు ఒక మంచి సహవాసాన్ని దయచేయి. ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో వాళ్ళు వాక్యానుసారంగా జీవించే వారి దగ్గరికి నన్ను తీసుకెళ్ళు ప్రభువా. వారి జీవితాన్ని బట్టి, వారి సాక్ష్యాన్ని బట్టి నేను నేర్చుకునేటట్లు నన్ను తీసుకెళ్ళు ప్రభువా. ప్రభు కృపను బట్టి అటువంటి సంఘానికే ప్రభు నన్ను పరిచయం చేశాడండి. వాళ్ళు చెప్తున్న సాక్ష్యాలు, వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ జీవితాన్ని గనుక నేను చూసినప్పుడు నేను ఎంతగానో సవాలు చేయబడ్డాను. హల్లెలూయా. ఎక్కడో బాంబే ప్రాంతానికి నాకు ఉద్యోగం వచ్చింది. నేను అక్కడికి వెళ్ళాను, ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నాకు తెలిసిందల్లా మందిరము, నా అపార్ట్మెంట్, ఆ తర్వాత నా ఆఫీస్. ఈ మూడు విషయాలు. దానికి కారణం ఏమిటంటే ప్రభు నాకు అంత చక్కటి సహవాసం ఇచ్చాడు. అప్పటిదాకా ఉదయం లేచి ప్రార్థన చేసుకోవడం నాకు తెలియదు. అంతకుముందు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఉదయం లేవగానే నా రూమ్మేట్స్ ఏం చేసేవాళ్ళు, ఇంటర్నెట్ ఆన్ చేసేవాళ్ళు, సౌండ్లు పెట్టేవాళ్ళు. ఉదయం లేగిస్తే డిస్కో మ్యూజిక్ అనమాట. ఏం ఆత్మ అండి వచ్చేది? ఏం ఆత్మ వస్తుంది? దయ్యపాత్మ, ప్రేతాత్మ, పరిశుద్ధాత్మ కాదండి. మన ఆలోచనలు చక్కగా ఉండాలి అని చెప్పనంటే, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పనంటే, దేవుని మార్గంలో నడవాలి అని చెప్పనంటే మంచి సహవాసము చాలా ప్రాముఖ్యము. ఇక్కడ
ఎక్కడైతే నేను బాంబేకి వచ్చానో అక్కడ ఉదయాన్నే లేచాను, దేవుని పాటలు వినపడుతున్నాయి. ఒక పక్క చూస్తే ఒక అతను మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, ఇంకో పక్కన చూస్తే ఇంకొక అతను వాక్యం చదువుకుంటున్నాడు, మరొక అతను నడుస్తూ అటు ఇటు నడుస్తూ ప్రార్థన చేసుకుంటున్నాడు. నాకు సిగ్గేసింది. నేనెందుకు పడుకున్నాను, నేను కూడా లేచి ప్రార్థన చేసుకోవచ్చు కదా. అక్కడ నేర్చుకున్నానండి ఉదయం లేచి ప్రార్థన చేయాలన్న విషయం. హల్లెలూయా. మన సహవాసం దేవుని మార్గాన్ని మనకు తెలియపరిచేలాగా ఉండాలి. మన సహవాసం మనలను పురికొల్పేలాగా ఉండాలి. మన సహవాసం మనలను దేవుని మార్గంలో నడిపించే విధంగా ఉండాలి. మన సహవాసం విశ్వాసం విషయంలో మనలను సవాలు చేసే విధంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సామెత ఉంది కదా, సన్యాసి రాసుకుంటే, ఇది బాగా తెలుసు మనకి. అట్లాంటి సహవాసాలు కాదండి మనం చేయాల్సింది. అట్లాంటి సహవాసాలు కాదు. మండే బొగ్గు మరొక మండే బొగ్గు దగ్గర ఉంటేనే ఏమవుతుంది, రెండు కలిసి మండుతాయి. లేకపోతే ఈ బొగ్గు సరిగా మండకపోయినా మండిన బొగ్గుల మధ్యలో కనుక ఉంటే ఈ కొంచెం మండుతున్న బొగ్గు కూడా ఏమవుతుంది, మండుతుంది. అలా కాకుండా ఈ మండే బొగ్గుని తీసుకెళ్లి మండని బొగ్గుల మధ్యలో పెట్టండి, ఏమవుతుంది? ఇది కూడా సహవాసం అంత ప్రాముఖ్యమండి. సహవాసం అంత ప్రాముఖ్యం. మనము నీతిగా జీవించడానికి పిలువబడ్డాం కనుక మన సహవాసంలో ఉండేవాళ్ళు కూడా ఎలా ఉండాలి, నీతిని అనుసరించి జీవించే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళతో కలిసి ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి. హల్లెలూయా. నీతికి దుర్నీతితో చదవండి. వెలుగునకు చీకటితో ఏం పొత్తుని ఎందుకు రాశారు అని చెప్పానంటే, చీకటి అంటే పాపానికి నిదర్శనం, చీకటి అంటే అసహ్యమైన కార్యాలకు నిదర్శనం, చీకటి అంటే సాతానుకు కూడా నిదర్శనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం మనకు కనబడుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు. 6వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడు, 6వ వచనం. ఆయనతో కూడా వెలుగుతో మనం సహవాసము కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అటువంటి వారితో కాదండి సహవాసం చేయాల్సింది. ఎటువంటి వారితో? వెలుగులో నడుస్తున్నానని చెబుతూ, నేను వెలుగు సంబంధులతో సహవాసం కలుగున్నానని చెబుతూ, దేవునితో సహవాసం కలుగున్నానని చెబుతూ అబద్ధ జీవితాన్ని, అపవిత్రమైన జీవితాన్ని, మోసపూరితమైన జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో అటువంటి వారితో కాదు మనం సహవాసం చేయాల్సింది. యథార్థమైన హృదయము కలిగి. ఎటువంటి హృదయం అండి? యథార్థత అంటే గుర్తుపెట్టుకోండి, పాపము లేని హృదయం అని కాదు. యథార్థత అని చెప్పనంటే ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకునే హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి మిగతా వాళ్ళకున్న వ్యత్యాసం ఏంటంటే, దేవుని బిడ్డలు యథార్థవంతులు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకుంటారు. తప్పును తప్పు చేస్తే ఒప్పుకుంటారు, ఒప్పు చేస్తే ఒప్పు అని చెబుతారు. అందుకే దేవుని బిడ్డలు అమ్మ తోడు, నాన్న తోడు, బైబుల్ తోడు, మరొకళ్ళు తోడు అని చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఎస్ అంటే ఎస్ లాగా ఉండాలి, నో అంటే నో లాగా ఉండాలి. హల్లెలూయా. అందుగురించనే మనము వెలుగు సంబంధులతో సహవాసము చేయవలసిన వాళ్ళమై ఉన్నాము. వెలుగుతో చీకటికి ఏమి సంబంధము? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. మనం విగ్రహాలతో సహవాసము చేసేవారిగా ఉండటానికి వీల్లేదు. మనము అందుకోసం మనం పిలువబడలేదు. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది విగ్రహాలు పెట్టుకొని, విగ్రహాలు ఎదుట క్యాండిల్స్ పెట్టి, విగ్రహాలు ఎదుట ఏమిటది సాంబ్రాణి పెట్టి, ఇంకా రకరకాల ఎన్ని కొబ్బరికాయలు కొట్టి ఇటువంటివన్నీ పనులు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలు అటువంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడలేదు. మనం నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నిజమైన దేవుని యొక్క వెలుగులో నడవటానికి పిలువబడ్డాం. నిజమైన దేవుని యొక్క వెలుగును ఇతరులకు ప్రకటించడానికి పిలువబడ్డాం. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. ఆలయము అంటే దేవుడు నివసించే స్థలం అని అర్థం. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలం ఎలా ఉంటుంది? దేవుడు చెబుతున్నాడు చూడండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం తీయండి ఒకసారి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం
57:15 త్వరగా చూద్దాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడ ఉంటాడంటే అండి, పరిశుద్ధ స్థలములో నివసిస్తాడు. మన హృదయము లేకపోతే మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము అంటే, దేవుడు సంచరించే స్థలమై ఉన్నాము అంటే మన జీవితం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. చదవండి. అయినను వినయము గలవారి మనస్సును ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు కలిగిన వారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల మనస్సు ఆ రీతిగా ఉండాలండి. పరిశుద్ధమైన జీవితము, దాంతో పాటు వినయము కలిగిన మనస్సు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము కాబట్టి మనం ఎటువంటి వారితో సహవాసం చేస్తున్నామో ఆ విషయంలో గనక మనం జాగ్రత్త పడకపోయినట్లుగైతే మనం పిలుపునే మనం పోగొట్టుకునే వారం అయిపోతాం. దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, బ్యాడ్ కంపెనీ కరప్ట్స్ గుడ్ క్యారెక్టర్. అంటే చెడు సహవాసము మంచి నడవడికను ఏం చేస్తుందంట? చెరుపును. లోకంలో ఉన్న వారితో మాట్లాడొద్దని వాక్యంలో రాయిలా. మాట్లాడొచ్చు, మాట్లాడాలి కూడా, ఎందుకంటే ఎన్నో అవస్థలు, ఎన్నో పనులు ఉంటాయి. సహవాసము చేయొద్దు. సహవాసము ఈజ్ డిఫరెంట్. సహవాసము అని చెప్పనంటే ఎక్కువ సమయము, స్నేహము, వారితో అనుబంధము, వారితో సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము మంచి సహవాసము కలిగి ఉండడానికి పిలువబడ్డ వీళ్ళు ఏం చేశారు? అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట ఎందుకు పెట్టారు అని చెప్పనంటే దేవునితో మనుషులతో సహవాసం కలిగి ఉండడానికి. ఒక చెల్లి కాల్ చేసి చెప్పుద్ది, ఏమని అని చెప్పానంటే, అన్నయ్య నాకు దుఃఖం ఆగడం లేదన్నయ్య. ఎందుకమ్మా? మందిరానికి రాబుద్ది కావడం లేదమ్మా. అన్నయ్య ఎందుకమ్మా అని చెప్పానంటే, నా పక్కన సహోదరి, క్వైర్లో ఉన్న సహోదరి నాతో మాట్లాడటలేదన్నయ్య. కారణం తెలియదు, నేను వాక్యం వింటున్నాను కదా, నేను వెళ్ళి క్షమాపణ అడిగాను అన్నయ్య, అయినప్పటికి కూడా ఆవిడ మాట్లాడటానికి సిద్ధంగా లేదు. ఎంత కఠినంగా ఉండి మనం దేవుని పనులు ఎలా చేస్తామండి? ఎంత కఠినమైన మనసు కలిగి ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని ఎలా తీసుకోగలమండి? అలా తీసుకుంటున్నట్లుగైతే మనం నిజంగా దేవునికి సాక్షులుగా నిలబడతామా అండి? నిజంగా మనం చేసే ప్రార్థన ప్రభువుకు చేరుతుందా అండి? నిజంగా మనం ఎందుకోసమైతే పిలువబడ్డామో ఆ పిలుపు, ఆ చిత్తం మన జీవితం పట్ల నెరవేరుతుందా అండి? నెరవేరకపోగా జరిగేది ఏమిటో తెలుసా అండి? నేను కాదు, వాక్యం చెబుతుంది. అనేకులు రోగస్తులు అయిపోతున్నారు. ఏమైపోతున్నారు? అనేక మంది క్రైస్తవులు రోగాల్లో ఉండటానికి గల ముఖ్యమైన కారణం ఏమిటి అని చెప్పనంటే, అయోగ్యముగా ప్రభు యొక్క శరీరమును, రక్తమును తీసుకోవడమే. ఏమాత్రం భయం లేకుండా, ఏమాత్రం దేవుని పట్ల భయం లేకుండా, ఏమాత్రం దేవుని మాటకు విధేయత చూపించకుండా, ఏమాత్రం దేవుడు అంటే వణక్కుండా. దేవుడు ఏమని చెబుతున్నాడు? ఎటువంటి వాడిని దృష్టిస్తాడంట ఆయన? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో అటువంటి వారిని నేను దృష్టిస్తున్నాను. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని అయోగ్యంగా మనం తీసుకుంటే ఏమైపోతామంట? రోగాలు పొందుకునేవారుగా అయిపోతామంట. మరికొంతమంది నిద్రిస్తున్నారు అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది. వీళ్ళేం చేస్తున్నారు అని చెప్పనంటే అపోస్తుల బోధ వింటున్నారు, సహవాసం కలిగి ఉంటున్నారు, రొట్టె విరుస్తానంటే అంత చక్కటి సంబంధం కలిగి ఉన్నారు. అందుకే వాళ్ళ గురించి రాయబడింది ఏక మనస్సు. ఏ మనసు అండి? ఏక మనసు కలిగి ఉన్నారు. ఎంత చక్కటి సహవాసం చేస్తున్నారంటే, ఎంత నిష్కపటమైన మనస్సు వారిలో ఉందంటే, వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకొని ఇతరులకు పంచిపెట్టే వాళ్ళుగా ఉన్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో చూస్తా ఉంటే మందిరానికి వస్తారు. ఒక సహోదరి చెప్తుంది, ఎందుకమ్మా రావట్లేదంటే వడ్డీలు కడుగుతారని. ఏమిటంట? మందిరాల్లో వడ్డీలు ఏంటండి? మందిరానికి వచ్చేవాళ్ళు దేవుని స్తుతిస్తారా, ఆరాధిస్తారా, లేకపోతే ఎవరు వడ్డీలు అవసరంలో ఉన్నారు అని చెప్పిన వాళ్ళకి వడ్డీలకు ఇచ్చేవాళ్ళుగా ఉంటారా? ఎంత దారుణం అండి! ఇటువంటి మనసు కలిగి మనం ప్రభుకి ఎలా ప్రార్థన చేస్తాం?
దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఖచ్చితంగా మీరు చూడాలి. అందు గురించి చెప్తున్నాను. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చదవండి. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట హల్లెలూయా హల్లెలూయా, మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. అప్పుడేం జరుగుతుందంట? మరియు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. హల్లెలూయా. అంటే మంచి మనస్సాక్షి మనం ఎప్పుడైతే కాపాడుకుంటామో మనం చేసే ప్రార్థన వినబడుతుంది, మనం చేసే ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడైతే రొట్టె విరుస్తున్నామో, లేకపోతే రక్తాన్ని పుచ్చుకుంటున్నామో, దేవునితో మనుషులతో సమాధానము సత్సంబంధము లేకపోయినట్లయితే మన ప్రార్థనలు వినపడవు సరికదా. మనమే దేవుని రాజ్యానికి అడ్డుగోడలుగా అడ్డుబండలుగా మిగిలిపోతాం. వీళ్ళెలా ఉన్నారు అని చెప్పానంటే, ప్రభువుని బట్టి మంచి మనస్సాక్షి కలిగి, నిష్కపటమైన హృదయము కలిగి, ఏక మనస్సు కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారంట. ఎప్పుడైతే ఈ విధమైన జీవితాన్ని జీవిస్తున్నారో ప్రజలందరి వల్ల ఏం పొందుకున్నారు? వీళ్ళు దయను పొందుకున్నారు. హల్లెలూయా. దీన్ని మన భాషలో చెప్పాలి అని చెప్పానంటే ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నిందారహితంగా జీవించినప్పుడే ప్రభువుకు మహిమ కలుగుతుందండి. మనం అటువంటి జీవితాన్ని జీవించడానికి పిలువబడ్డాము, కానీ ఏదో లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి కాదు. దేవుడు చెబుతున్నాడు, మీరు దేనికి చింతిస్తారు? దేనికి చింతిస్తారు? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకొందుమా, దాని గురించి కాదు మీరు ఆలోచించాల్సింది. మీ గురించి నేను చింతిస్తున్నాను. మీ అవస్థలన్నీ కూడా నాకు తెలుసు. వాటిని నా దగ్గర వదిలిపెట్టండి. మీరు చింతించాల్సింది ఏమిటో తెలుసా? ఆయన రాజ్యము, ఆయన నీతి విషయంలో చింతించండి. ఆయన నీతిని నేను అనుసరిస్తున్నానా? ఆయన చిత్తము నేను చేస్తున్నానా? ఆయన మార్గంలో నేను నడుస్తున్నానా? ఆయన గుణాతిశయములు ప్రకటిస్తున్నానా? ఆయన నామాన్ని ఘనపరుస్తున్నానా అనే విషయంలో చింతించండి. అంతేకాని అవస్థల కోసం చింతించొద్దు. మీ అవస్థలన్నీ కూడా నాకు తెలుసు. మీరు మంచి మనస్సాక్షి గనక కలిగి ఉన్నట్లుగైతే ప్రార్థన చేసి చూడండి, ప్రభు ఏ విధంగా సహాయం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాస్టర్ గారు నాతో అన్నమాట, ఈయన స్క్రోలింగ్ వేయడండి. ఏం స్క్రోలింగ్? అది బ్యాంక్ అకౌంట్ స్క్రోలింగ్ వేయడండి టీవీలో అని చెప్పేసి అని మాట్లాడినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. కారణం ఏమిటి అంటే, నేను మనుషుల మీద ఆధారపడి టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయలేదు. నేను ప్రభు చెప్పాడని స్టార్ట్ చేశాను. ఒకళ్ళని అడగాలి అని చెప్పేసి ఒకళ్ళని అడిగే పరిచర్య చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది ప్రభు చిత్తం అయితే ప్రభు అనుగ్రహిస్తాడు, అలా అయితేనే పరిచర్య చేద్దామని చెప్పినని నేను ప్రభు ఎదుట నిశ్చయించుకున్నాను. మరి ప్రభు కృపను బట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభువే ప్రతి పైసా సంపాదించి పెడుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తాను. ఇప్పుడు నా జీతం నెలకి 2 లక్షలు ఈజీగా ఉంటది. కానీ ఆ రోజు ఉద్యోగం వదిలిపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభు ఏనాడు నాకు కొరత చేయలేదు. హల్లెలూయా హల్లెలూయా. నాలో తప్పులున్నప్పుడు ప్రభు ఎదుట ఒప్పుకుంటాను. నా మనస్సాక్షి సరిగా లేనప్పుడు ప్రభు ఎదుటికెళ్ళి సరి చేసుకుంటాను. ఈ మాట మీతో ఎందుకు చెప్తున్నానో తెలుసా? మంచి మనస్సాక్షి ప్రభు ఎదుట మనం కలిగి ఉన్నప్పుడు, ప్రభు కొరకు మనం బ్రతకాలనుకున్నప్పుడు మీ అవసరతల కోసం మీరు చింతించాల్సిన అవసరం లేదు. ఏ వస్త్రాలు కట్టుకుంటామో, ఏం తింటామో, వీటి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ ప్రతి అవసరత క్రీస్తు యేసు ఐశ్వర్యము చొప్పున ప్రభు తీరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. మనం చింతించాల్సిందంటే అంత ఏంటి? ఆయన రాజ్యము, ఆయన నీతి. ఆది సంఘము ఆయన రాజ్యాన్ని గురించి, ఆయన నీతిని గురించి ఆలోచించారు కాబట్టే నిష్కపటమైన హృదయము, మంచి మనస్సాక్షి, ఏక మనస్సు కలిగి వారు ప్రార్థన చేశారు. ప్రజలందరి వలన దయను పొందుకున్నారు. అనుదినము రక్షించబడేవారు సంఘములో ప్రభు చేరుస్తున్నాడు. హల్లెలూయా
ప్రభు సన్నిధిలో ప్రార్థించడం పూనుకున్నారు, సంతోషం. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, నేను ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురిస్తున్నానా? చీకటి జీవితంలో నుండి వెలుగులోనికి బయటకు వచ్చానా? వెలుగులోకి వచ్చానా? నేను ప్రభువుని అనుభవించానా? నేను ప్రభువుని ప్రేమిస్తున్నానా? నేను ప్రభు కొరకు జీవిస్తున్నానా? నేను ప్రభు మహిమార్థమై బ్రతుకుతున్నానా? ఈ ప్రశ్నలకు కన్నా మనం జవాబు వేసుకోకపోతే, మన జీవితంలో మన హృదయంలో యథార్థమైన మనసు కనుక లేకపోయినట్లయితే మనం చేసే ప్రార్థనలన్నీ కూడా వ్యర్థమేనండి. మంచి పిలుపు కోసం మనం పిలువబడ్డాం. ఆ పిలుపుకు తగినట్లుగా మనం జీవించాలి అని చెప్పనంటే మంచి సాక్ష్యము చాలా అవసరం. ఆయన వాక్యము, పరిశుద్ధుల సహవాసము, అందరితో సమాధానము, ఎడతగని ప్రార్థన, ఈ రీతిగా మనమందరం కూడా జీవించినట్లయితే మనకు అప్పగింపబడిన బాధ్యతను, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురించే బాధ్యతను ప్రభు మనం చేయడానికి ప్రభు సహాయం చేస్తారు. అనేక మందిని, అంటే మన కుటుంబాన్ని, మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, బూదిగంతములను కూడా ప్రభు కొరకు సంపాదించుకునే వారిగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన వారు మోకరించండి. చిన్న ప్రార్థన. ఎవరికి వారు ప్రభు మనతో ఏం మాట్లాడాడో దాని నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చామా? ఆయన అనుభవించామా? ఆయన అనుభవిస్తున్నామా? ఆయన పట్ల ప్రేమ కలిగి ఉన్నామా? మనం ఎవరమో ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధమైన జనము, మీరు రాజులైన యాజకులు. ఏమనుకుంటున్నారు మీ గురించి? మీరు నా సొత్తైన ప్రజలు. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా జీవించడానికి పిలువబడ్డారు. నా గుణాతిశయములను ప్రచురించడానికి పిలువబడ్డారు. భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండటానికి పిలువబడ్డారు. చీకట్లో ఉన్న వారికి వెలుగును చూపించడానికి పిలువబడ్డారు. ఈరోజు ఆ సాక్ష్యం మనకుందా? దేవుని వాక్యము యందు ఆసక్తి కలిగి మనం జీవిస్తున్నామా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నామా? మంచి సహవాసం మనం కలిగి ఉన్నామా? అందరితో సమాధానం మనం కలిగి ఉన్నామా? నిష్కపటమైన హృదయము, ఏక మనస్సు మనం కలిగి ఉన్నామా? ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నామా? వీటిల్లో ఏ విషయంలో మనం తప్పిపోతున్నా ప్రభు ఎదుట ఒప్పుకోవాలండి. మంచి మనస్సాక్షి లేకుండా మన ప్రార్థనలు వ్యర్థమేనండి. మన హృదయం మనమే దోషారోపణ చేస్తున్నట్లయితే ప్రభు ఎదుట ధైర్యము కలిగి మనం ఉండలేం. ఆ ధైర్యము లేకుండా మనకు విశ్వాసం రాదు. విశ్వాసం లేకుండా చేసే ప్రార్థన వ్యర్థం. కాబట్టి ఈరోజు మంచి మనస్సాక్షి కలిగి జీవించినట్లు, ప్రభువుకి వ్యతిరేకంగా, ప్రభువుకి ఆయాసంగా, ప్రభు దుఃఖపడే విధంగా ఏది మన జీవితంలో ఉన్నా దాన్ని యథార్థంగా ఒప్పుకుందాం. ఒక యథార్థమైన జీవితాన్ని మనం జీవిద్దాం. మంచి మనస్సాక్షి కలిగి బ్రతుకుదాం. ప్రజలందరి ఎదుట ఒక మంచి సాక్ష్యం కలిగి మనం జీవిద్దాం. అడుగుదాం ప్రభువుని యథార్థంగా, ప్రభు అట్టి జీవితాన్ని నాకు దయచే నాయన, అట్టి సాక్ష్యాన్ని నాకు దయచే ప్రభు. మీ గుణాతిశయంలో నా జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా నేను ప్రచురించే కృప నాకు దయచే నాయన. ప్రతి ఒక్కరం ప్రార్థించేద్దాం.